ఎనర్జీ సరిపోవట్లేదు సార్. నాకు ఒక గ్లాస్ ఎనర్జీ డ్రింక్ ఇవ్వండి ప్లీజ్. ఇవ్వను. టిప్పిస్తే ఇస్తాను. కుళ్ళిన జ్యూస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఒరే వీపీ, బయటికి వెళ్ళేటప్పుడు జ్యూస్ తాగి వెళ్ళమ్మా, లేకపోతే నీరసం వస్తుంది. నువ్వు విషం ఇచ్చిన ఆనందంగా తాగుతా, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి. రా నీ అబ్బా. మీకు ఫ్రీ మోషన్స్ 3 రోజుల నుంచి కాకపోయినా 30 రోజుల నుంచి కాకపోయినా ఇలాంటి జ్యూస్ తాగండి. నిమిషానికి 2 సార్లు జాడించి కొడుతుంది. అప్పటికి ఫలితం కనిపించకపోతే ఈజీ లాక్స్ వాడండి. పెద్ద పెద్ద ఏనుగులు సైతం పీనుగుల్లా మారటం చూడండి. ఇది 2 మూతలేస్తే 20 సార్లు, అదే 20 మూతలేస్తే సగం జీవితం బాత్రూంలోనే సంకనాకపోతుంది. రేయ్, నీ పని సక్సెస్ కావాలని నీకోసం థ్యాంక్స్. చీయర్స్. ఇంత టేస్ట్ గా ఉందేట్రా అది టీ? థ్యాంక్ యూ. నీ కక్కుర్తి నాకు తెలుసురా, అందుకే ఎలా ఫాలో అయ్యా. నేను దేంట్లో కాంప్రమైజ్ కాను. హరిప్రియ నాది నాదే. అవును, అనుభవం పేలినప్పుడు వచ్చే సౌండ్స్ ఎప్పుడైనా విన్నారా? జస్ట్ వెయిట్ అండ్ సీ. డోర్ ఓపెన్ చేసే ఉంది. హాయ్. హాయ్. 5 minutes లో రెడీ చేస్తాను. మీ ఇంట్లో ఉన్నట్టే ఉండు, ఓకే? ఆ మాత్రం చనివిస్తే చాలు, ఇల్లంతా రచ్చ రచ్చ చేస్తా. తప్పు. వద్దు. Oh my. Abba. ప్రసాద్, ప్రసాద్, లోపలే ఉన్నావా? లోపలికి రావద్దు. నీకు విషయం చెప్పాలి. ఏంటది? టాయిలెట్ రిపేర్ లో ఉంది. వాటర్ అసలు రావట్లేదు. నువ్వేం టాయిలెట్ కి వెళ్ళలేదు కదా? నేను షేవింగ్ చేసుకుంటున్నా. షేవింగా? ఇందాక నీ దగ్గరికి వచ్చే హడావిడిలో షేవింగ్ చేసుకోవడం మర్చిపోయాను. సరే సరే, త్వరగా రెడీ అవు. నాతో పెట్టుకుంటారా? అయ్యయ్యయ్యయ్యయ్యయ్య. హాయ్. హాయ్. ఎవరు కావాలి? గుర్తుపట్టలేదా? వారం రోజుల క్రిందట హైదరాబాద్ కళామందిలో మిమ్మల్ని డ్రాప్ చేశాను. ఓ మై గాడ్, నీ పేరు పొట్టి ప్రసాద్ కదా? నా పేరు ఎంత బాగా గుర్తుందో. ఏ, కొడైకెనాల్లో నువ్వేం చేస్తున్నావు? కళామందిర్లో నువ్వు మర్చిపోయిన సూట్ కేస్ తిరిగిద్దామని వచ్చాను. ఆ సూట్ కేస్ నీ దగ్గర ఉందా? నా దగ్గర అంటే హోటల్ రూమ్ లో ఉంది. మీరు నాతో పాటు వచ్చి తీసుకెళ్లొచ్చు. అయినా మీరు ఎవరితోనూ బయటికి వెళ్తున్నట్టున్నారు?
పర్వాలేదు, మళ్ళీ కలుద్దాంలేండి. నో అదేం లేదు, 1 minute లో వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ప్రసాద్, ఏంటి లేటు? ఏం చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నాను. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. లేదు లేదు, ధ్యానం సగం అయిపోయింది, వచ్చేస్తున్నాను ప్లీజ్. లేదు ప్రసాద్, వెరీ అర్జెంట్, నేను వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే డిన్నర్ చేసి జ్యూస్ కూడా తాగి వెళ్ళు. రేపు కలుద్దాం. ఓకే బాయ్. జ్యూసా? రండి రండి, తీసుకోండి. ఈ సూట్ కేసు నీ దగ్గర ఉందంటే నమ్మలేకపోయాను. వారం రోజుల నుంచి నా దగ్గరే ఉంది. నా కారెక్కిన వాళ్ళే కాదు, వాళ్ళ లగేజ్ కూడా జాగ్రత్తగా చేర్చడం నా బాధ్యత. 2000 కిలోమీటర్లు నా కోసం వచ్చావా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. నాకు అక్కడ పీకే పనేం లేదు. ఇష్టమైంది ఏదైనా పోగొట్టుకుంటే ఎంత బాధపడతారో నాకు తెలుసు. అందుకే అంత దూరం నుంచి వచ్చాను. యూర్ రియలీ గ్రేట్ ప్రసాద్. నీలాంటి సిన్సియర్ గా నేను ఇంతవరకు చూడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. హరిప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరం ఒకటవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? అసలు ఛాన్సే లేదు. కనీసం 100కి 1%. కోటికి 1% కూడా ఛాన్స్ లేదు. మ్మ్హ్మ్. అంటే 0.99% ఛాన్స్ ఉన్నట్టేగా. ఈ కాన్ఫిడెన్స్ చాలు నిన్ను నీ వాళ్ళని పడేయడానికి. నేను దేన్ని పట్టుకుంటే ఫెవికికి అతుక్కుపోతా. అంత బంకగాన్ని. ఎవరు? బాత్రూమ్ క్లీనింగా? అవసరం లేదు, లోపల చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాం. మేనేజర్, నువ్వేంటి ఇక్కడ? మీకోసం వెతుకుతున్నాను. మీ వుడ్ బి గురించి తెలిసింది. వుడ్ బి అంటే నేనే. ఇంత ఫాస్ట్ గా మెసేజ్ వచ్చిందంటే మీరు వాడేది ఐడియా ఫోన్ కదా? నేను చెప్పేది హరిప్రియ కాబోయే మొగుడి గురించి తెలిసింది అని. అంటే హరిప్రియకి పెళ్లి కుదిరిందా? ఇన్నాళ్ళు మనం మాట్లాడుకున్న భాషలు ఊసులన్నీ ట్రాష్ అయినా? ముందు మీరు లోపలికి పద. ముందు నువ్వు గన్ను సరిగ్గా పెట్టు. రారా వరప్రసాద్, హాసిని, నువ్వేంటిక్కడ? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ అన్నావుగా, అందుకే వచ్చా. ఏంట్రా దీపావళితో పగితే ఆడుకుంటున్నావు? ఇది దీపావళి తుపాక్ కాదు, ఒరిజినల్ గన్. 1948 చైనీస్ మోడల్. కాలిస్తే కిడ్నీ పుచ్చకాయలా పేలిపోద్ది. నాకు జోక్స్ అంటే చిరాకే. ముందు గన్ లోపలటే. మేనేజర్, డబ్బు కోసం నా వుడ్ బిని కిడ్నాప్ చేస్తావా? నేను నమ్మినందుకు మా ఫ్యామిలీకి ద్రోహం చేస్తావా? నమ్మినప్పుడే మోసం చేయడం ఈజీ మేడం. ఎన్నాళ్ళు మీరు ఎన్ని కామెడీలు చేసినా సూట్ కేసు కోసం భరించి మర్యాదగా చెప్పు. లేట్ చేస్తే షూట్ చేస్తా. అబ్బచ్చా, ప్లీజ్ అతన్నేం చేయకు. ఆ సూట్ కేస్ ఇచ్చేయి ప్రసాద్. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తాను. లేదంటే వాడు గొడ్డలు చించుకునే ఇవ్వను. నిన్ను ఆగాగు, మన ఇద్దరం ఒక డీల్ కొద్దాం. నీకు సూట్ కేసు కావాలంటే హరిప్రియ కాబోయే మొగుడిని వదిలిపెట్టదు, నీ దగ్గరే పెట్టుకో. ఈ డీల్ ఓకైతే చెప్పు. ఈ సూట్ కేసు ఏంటి, నా బట్టల బ్యాగ్ కూడా ఇచ్చేస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. ఈడేంట్రా నాకు చాయిస్ ఇస్తున్నాడు? నేను వినలా కనపట్లేదా? భయపట్లేదు. కామెడీ సినిమాలో వెళ్ళంటే ఎవరు భయపడరు సార్. ఆ సూట్ కేసు ఎలా తీసుకోవాలన్నా తెలుసు. వీళ్ళ గదిలో పడాయి. సత్యానంద ఆశ్రమంలో పాకీజాలా ఉన్నావు. నీ పేరెంట్స్ చెల్లమ్మా? ఏమన్నావన్నయ్యా? చెల్లమ్మా అన్నాను తల్లి. వచ్చే వ్యాలంటైన్స్ డే కి రాఖీ కట్టి నీ రుణం తీర్చుకుంటానన్నయ్యా. వ్యాలంటైన్స్ డే కి రాఖీ కడతావా? ఏం తీస్తున్నావురా? ఈ 1000 రూపాయలు ఉంచుకొచ్చానబ్బా, అప్పటికి డబ్బులుంటాయి లేదు, గాజులు కొనుక్కో. సెంటిమెంటా? చెల్లెమ్మ అనేసరికి మెంటల్ గా అప్సెట్ అయ్యాను. సారీ బాస్, లెట్స్ మూవ్. రై పీపీ, నువ్వు నేను తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. హరిప్రియ విషయంలో మనం క్లారిటీకి వస్తే మంచిది. ఓ, నువ్వు క్లారిటీగానే ఉన్నావా? ఆల్రెడీ కమిట్ అయిపోయారనమాట. ఇంక నేనెందుకు వస్తా. మూడ్ లేదా ఏంట్రా? నీకు భయం లేదా? ఎందుకు లేదు? దీని కళ్ళల్లో కసి, చూపులో కైపు చూస్తుంటే టెంప్ట్ అయిపోయి రేప్ చేస్తానేమో అని భయంగా ఉంది సార్. నవ్వుతావంటే ఏం చేస్తారంట? నిజమా సార్? మీరు కాసేపు బయటకు వెళ్ళండి. ఎందుకు? ఈయన రేప్ చేస్తానంటున్నాడుగా.
ఆడవాళ్ళ మాటను గౌరవించడం మన సాంప్రదాయం సార్. మీరు కొంచెం కోఆపరేట్ చేసి బయటికి వెళ్ళారంటే పని అవగానే నేనే పిలుస్తా. నువ్వు నోరు తెరిచావంటే నోట్లో బుల్లెట్ దూసుకుపోద్ది. దొంగ సచ్చి నిజం మడిపోను. రాయ్ 2 నిమిషాల్లో క్యాష్ బాక్స్ మన చేతికి వస్తుంది. బ్యాంకాక్ 2 టికెట్లు బుక్ చేయి. 3 టికెట్లు బుక్ చేయి. నేను కూడా వచ్చేస్తా. నాకు